గ్రంథం యొక్క ఇంట్రడక్టరీ పార్ట్ మనం చదువుకుంటూ వచ్చాము. మనము 12వ వచనం నుంచి 16వ వచనం, ఆ 3 వచనాలు లేక 4 వచనాలు మనం తర్వాత ధ్యానం చేసుకుందామని మనము 17, 18 వచనాలకు వెళ్ళాము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భక్తుడైన యోహాను పత్మోసు ద్వీపములో ఆయన పరవాసిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన దర్శించి మరి ఆయనతో ఒక గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క ఒక గొప్ప యోచనను భక్తుడైన యోహానుకు తెలియజేయడానికి ఆయనను దేవుడు ఆత్మీయంగాను మానసికంగాను సిద్ధపరుస్తున్నటువంటి సందర్భం అది. కనుక మొదట వారి యొక్క ఆ గురువు శిష్యుల యొక్క ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలలో మరణించు సందర్భంలో శిష్యుడైన యోహాను దగ్గరగా ఉన్నాడు. పునరుత్థానుడైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు కనపరుచుకున్నారు పునరుత్థాన దేహముతో. మన దేశానికి వచ్చినటువంటి అపొస్తలుడైన తోమా ఆయన చేతి వేలులో ఆ రంధ్రంలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనని చెప్తాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నీవు చూసి నమ్మినావు తోమా, అయితే చూడక నమ్మిన వారు ధన్యులు అనే మాట అంటాడు. అనేక మందికి కనపరుచుకొని మరి ఆశీర్వదించి ఆరోహణుడయ్యేటువంటి సందర్భం మనం అపొస్తలుల కృత్యంలో చూస్తాం. అటు పిమ్మట ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహాదర్శనం అత్యంత ఆత్మీయమైన తేజస్సుతో నింపబడినటువంటి దర్శనాన్ని గురించి మనం అందులో ఉన్న ఆత్మీయ ప్రాముఖ్యతను, ఆ ప్రాధాన్యతలను మనం ఒకటొకటిగా ధ్యానించుకోవడానికి ముందు యోహాను యొక్క ప్రతిక్రియ ఎలాగుంది, మరి ఆ యోహానును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా బలపరిచారు, భయపడుకుమనేటువంటి మాట చెప్పి తన్ను తాను ఎలా ప్రకటించుకున్నాడు యోహానుకు ఆ సందర్భంలో అంటే 18వ వచనం చూసినట్టయితే, భయపడుకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుననైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. Our heavenly God had to establish the holy identity, తన యొక్క దైవిక ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను యోహానుకు బయలుపరచాల్సినటువంటి ఆ సందర్భం వచ్చింది. అప్పుడు యోహాను తిరిగి మాట్లాడలేకపోతున్నాడు, మరో మాట లేకపోతున్నాడు. మౌనమే ఆయన సంభాషణగా ఉంది. మౌనంగా ప్రతిక్రియిస్తున్నాడు, భయపడుతున్నాడు, భయపడే నేల మీద పడ్డాడు. చచ్చిన వాని వలె అనే ఒక కంపారిజన్ కూడా మనం 17వ వచనంలో చూస్తాము. ఆయన పాదముల యొద్ద పడినాడని ఆయన చూస్తాము. అది యోహాను యొక్క హంబుల్నెస్, ఆయన యొక్క తగ్గింపును సూచిస్తుంది. ప్రియులారా, మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు మన చేతిలో దేవుని పరిశుద్ధ గ్రంథం, మరి మన మనస్సులో దీనత్వం. దీన్ని గ్రహించువారు, దీనిని తెలుపువారు, నేర్చుకునేవారు, బోత్ ద టీచర్ అండ్ ద టాట్ షుడ్ బి హంబుల్ అని ఒక భక్తుడు అంటాడు. ప్రకటన గ్రంథ విషయానికి వచ్చేసరికి మనం చాలా ఆ మహా తేజస్కరుడైనటువంటి ఆ గొప్ప దేవుని ప్రత్యక్షతను గురించి మనం ధ్యానించబోచున్నప్పుడు ప్రియులరా, మనం కూడా ఆయన సన్నిధిలో పడవేసుకునవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన సన్నిధిలో మనం తగ్గించుకున్నటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆ మహాదేవుని ప్రత్యక్షత ఇది అందరికీ దొరికేటువంటి భాగ్యం కాదు. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఇంకా రక్షింపబడిన ఎంతోమంది ఉన్నారు, రక్షింపబడిన వారు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్య ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దైవ సాక్షాత్కారాన్ని
మనము గ్రహించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎంతోమంది భక్తులు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చాలా చక్కగా వివరించేవారు ఉన్నారు. మరి చాలా సంగతులు మనం నేర్చుకుని ఉంటాము. అయితే మనము మరొకసారి ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు మనలో ఒక ఆత్మీయ ఉత్తేజనం కలుగుతుంది. ఈ వాక్యాలు మనల్ని బలపరుస్తాయి. ఈ వాక్యాలు మనల్ని ఎంతగానో ఆదరిస్తాయి. రండి, మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అన్న చదవన్న 12 నుంచి 16 వరకు చదవన్న. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 12 నుంచి 16 వరకు. ఎస్ సార్. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి రెండంచెల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. థ్యాంక్స్ అన్న. ఈ వాక్యాలు మనం ఇలా చదువుతూ వెళ్ళినప్పుడు మనకు కొన్ని సంగతులు చాలా బాగా అర్థమవుతాయి. ఏంటంటే ప్రతి ఒక్క ఆయన యొక్క తల నుంచి పాదముల వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తేజోమయుడుగా మహిమా దర్శనంతో కనపడినటువంటి యేసు ప్రభును వెనుతిరిగి చూస్తాడని మనము అక్కడ వాక్యంలో చూస్తాము. యోహాను చచ్చిన వాని వలె పడి ఉండి కూడా అలా వెనుతిరిగి చూచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలా కనపడలేదే. శిలువలో వేలాడేటప్పుడు తల నుంచి పాదముల వరకు కూడా రక్తము కారుతూనే ఉండేది. ఎక్కడ కూడా ఆయనలో రక్తము లేనిది. ఆయన వెన్ను నాగేటి చాలవలే దున్నబడినట్టుగా ఉండేది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే ఆయనలో సొగసైనను స్వరూపమైనను లేదే. అలాగా కనిపించిన దేవుడిలాగా కాదు, లేక పునరుద్ధరణ అయినప్పుడు కనపడినటువంటి ఆ శరీర రీతిలో కాదు. అయితే ఇప్పుడు ఆయన తేజస్కరించబడినటువంటి ఆ మహామహిమతో ఉన్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తును దర్శించిన తర్వాత ఏదైతే ఆయన చూస్తూ ఉన్నాడో ఆ విషయానికి ఒక్కొక్క విషయాన్ని కూడా పంచుకుంటూ వస్తాడు యోహాను. ప్రియులారా, గమనించండి, యోహాను ఎలా చూస్తున్నాడో ఆ చూసింది అలాగే రాస్తాడు. అది యోహాను యొక్క రచనా శైలి. అందుకే యోహాను పత్రికలో రాసేటప్పుడు కూడా మేమేదైతే కన్నులారా చూచితిమో, మేమేదైతే చెవులారా వింటిమో, ఆయన కన్నులారా చూచి చెవులారా వినిన దాన్నే రాసేటువంటి యథార్థ కలిగినటువంటి దైవభక్తుడు యోహాను. మరి అలా చూస్తున్నాడు. ఆ చూసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నెమరు వేసుకుంటున్నాడు. మరి అక్కడ చూసినట్టయితే మొదటిదిగా మనకు సువర్ణ దీపస్తంభములు అనేటువంటి పదం కనబడతా ఉంది. దయచేసి మనము ఆ చదువుకున్న వాక్య భాగాలు 12 నుంచి అక్కడ మనం 13 వచ్చిన ప్రారంభంలో ఆ పదం ఉంది. ఒక విషయము సమయము అనుమతించిన కొలది ఒకవేళ సాధ్యమైతే ఈ 13 నుంచి 12 నుంచి 16 వచనాల వరకు కూడా కన్నడ భాషలో సహోదరులు ఎవరైనా చదివినా కూడా ఆ పదాల అర్థం
మనం ఇంకొకసారి గ్రహించుకోవడానికి అనుకూలం అవుతుంది. 13వ కన్నడ వచనం భాషలో చదవమనండి ఎవరైనా. కన్నడ భాషలో రాజు బ్రదర్ ఇదిరా బెన్నీ ఫాస్టర్ ఇదేను కదా సార్. ఓది 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 రాజు బ్రదర్ చదవండి. రాజు బ్రదర్ చదవండి. ఇప్పుడు కనెక్ట్ అయ్యాను నేను. లింక్ ఇప్పుడు కనెక్ట్ అయ్యాను నేను. లింక్ వచ్చింది. పర్వాలేదు చదవండి. రెఫరెన్స్ అది ప్రకటన గ్రంథం 1:13. 13 నుంచి 16 వరకు. 13 నుంచి 16. 1వ అధ్యాయం 13 ఇంకా 16. ತಿರುಗಿದಾಗ 7 ಚಿನ್ನದ ದೀಪಸ್ತಂಭಗಳನ್ನು, ಆ ದೀಪಸ್ತಂಭಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಮನುಷ್ಯ ಕುಮಾರನಂತೆ ಇರುವವನನ್ನು ಕಂಡೆನು. ಆತನು ನಿಲುವಂಗಿಯನ್ನು ತೊಟ್ಟು ಚಿನ್ನದ ಪಟ್ಟಿಯನ್ನು ಎದೆಗೆ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದನು. ಆತನ ತಲೆಯ ಕೂದಲು ಬಿಳಿ ಹುಣ್ಣೆಯಂತೆಯೂ ಹಿಮದಂತೆಯೂ ಬೆಳ್ಳಗಿತ್ತು. ಆತನ ಕಣ್ಣುಗಳು ಬೆಂಕಿಯ ಹುರಿಯಂತೆಯೂ ಆತನ ಪಾದಗಳು ಕುಲುಮೆಯಲ್ಲಿ ಕಾಯಿಸಿದ ತಾಮ್ರದಂತೆಯೂ ಆತನ ಧ್ವನಿಯು ಜಲಪ್ರವಾಹದ ಘೋಷದಂತೆಯೂ ಇದ್ದವು. ಆತನ ಬಲಗೈಯಲ್ಲಿ 7 ನಕ್ಷತ್ರಗಳಿದ್ದವು. ಆತನ ಬಾಯೊಳಗಿಂದ ಹದವಾದ ಹಿಬ್ಬಾಯಿ ಕತ್ತಿಯು ಹೊರಡುತ್ತಿತ್ತು. ಆತನ ಮುಖವು ಮಧ್ಯಾಹ್ನದಲ್ಲಿ ಪ್ರಕಾಶಿಸುವ ಸೂರ್ಯನಂತಿತ್ತು. సాకు బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్టయితే కన్నడ బైబిల్లో నిలువంగి అనే మాట రాయబడింది. తెలుగు బైబిల్లో మనం చూసినట్టయితే ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము అనే ఒక మాట ఉంది. దానికి రావడానికి ముందు అదే 13వ వచనంలో ప్రారంభంలో 7 సువర్ణ దీప స్తంభాల గురించి కొంత చదువుకుందాం. దయచేసి చూడండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభములను, దాని మీద ఒక ప్రమిదియును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. జకర్యా ఈజ్ ఏ పోస్ట్ ఎక్సోలిక్ ప్రాఫిట్. అంటే ఇశ్రాయేలీలు చెర నుంచి వినుతిరిగి వచ్చిన తర్వాత మందిర పునర్నిర్మాణ సందర్భము, జెరుబ్బాబెలు మొదలుకొని నెహెమ్యా, ఎజ్రా, మరి ఇలాంటి భక్తుల ద్వారా ఆ సందర్భానికి సంబంధించి ఇక్కడ జకర్యా దర్శన రూపంగా కనబడిన విషయాన్ని చెప్తున్నాడు. దీపస్తంభమునకు 7 దీపాలు కలిగి ఉన్నాయంటున్నాడు. ఇక్కడ దీపస్తంభాలు అని చెప్పగా కొత్త నిబంధనలో సంఘము అని గ్రహించుకోనాలి. మనము ఇంకా దానికి ముందుగా ఇంకొక వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. విమోచన కాండము 25వ అధ్యాయం, నిర్గమ కాండము 25వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. వెలిగించినట్టుగా ఉండాలి. సంఘము క్రీస్తు యొక్క వెలుగును చూపించేదిగా ఉండాలి. అందుకే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు. అని చెప్పే మాట ఏంటంటే, త్వరగా నేను మీ మధ్యకు వస్తాను, కానీ ఒకవేళ నేను రావడం లేట్ అయితే సంఘములో, జీవము గల దేవుని సంఘములో ప్రజలు ఎలాగూ నడుచుకోనాలనేటువంటి విషయము ఆయనకు తెలుపుతూ, ఆ సంఘము, ఆ దేవుని ఆలయము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్తాడు. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే చుట్టూ కట్టబడిన 4 గోడలు, 2-3 ద్వారాలు, ఇది కాదు. పాత నిబంధనలో అక్షరార్థంగా ప్రత్యక్ష గుడారం మోషేకు దేవుడు తెలిపిన ఆ యొక్క నమూనా ప్రకారంగా ఆ ಒಂದು నకాశದಲ್ಲಿ ఆ రూపములోనే దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అక్కడ ఊరేము, అక్కడ తుమ్మెము, మరి అక్కడ దీపవృక్షములు,
మరి అక్కడ సుముఖపు రొట్టెలు ఇవంతటి కూడా ఒక ఆత్మీయ అర్థం మనం పాత నిబంధనలో గమనించినట్టే కొత్త నిబంధనకు వచ్చేసరికి అది ఆత్మీయ అర్థంగా ఆ దేవుని ఆలయం ఎవరంటే మనమే. కనుక ఇక్కడ మనము గమనించి చూసినట్టయితే అది వెలుగును చూపించేదిగా ఉంటుంది. క్రీస్తు యొక్క వెలుగును చూపించేటువంటి సంఘం. 7 అనగా పరిపూర్ణతకు సంకేతం. అందుకే 7 సంఘాలకు దేవుడు సందేశాన్ని ఇవ్వడమే తన ప్రయారిటీగా ఉంచుకున్నాడు. యోహానుకు కనపడిన తర్వాత, భక్తుడైన యోహానుకు కనబడిన తర్వాత ఆయన స్వరము వింటుండగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చూడండి ఒక మాట, ఆ వచనాన్ని కూడా మనం చదువుకుంటాం. 11వ వచనములో, బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియాను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. అంటే ఆ వెనుక నుంచి వచ్చిన స్వరములో ఈ 7 సంఘాల గురించి దేవుడు తన యొక్క వర్తమానాన్ని, తన ఉత్తరాన్ని రాసి పంపమని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు దృష్టిలో సంఘము దేవునికి చాలా అమూల్యమైనది. తన స్వరక్తాన్ని పెట్టి కొన్నాడు. మరి సంఘము వధువుగా పిలువబడుతుంది. అది కళంకమైనను, మడతైనను, డాగైనను లేనటువంటిదిగా సిద్ధపడాలనేటువంటిది దేవుని సంకల్పం ఉంటున్నది. కనుక ఇక్కడ ప్రారంభములోనే మనం చూస్తున్నాము, యోహానుకు ప్రత్యక్షపరుస్తూ ఆయన 7 దీపస్తంభముల మధ్య ఉన్నటువంటి వాడుగా మనం కనబడుతున్నాము. అవి సువర్ణ దీపస్తంభములు. సువర్ణము పరలోకానికి సంకేతం. సువర్ణము పరిశుద్ధతకు సంకేతం. బంగారు, ఆ బంగారు ఆ ప్రాంతము, ఆ పవిత్రత, ఆ యొక్క పరిశుద్ధత అందులో ఉంటున్నదని మనం చదువుకుంటున్నాం, చూస్తుంటున్నాం. కనుక అక్కడ ఏమంటున్నాడంటే, మనకు ఆయన యొక్క 7 ఆ పరిపూర్ణత సంకేతగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మహిమలో ఉన్న ఆ ప్రభు యొక్క స్వరూపాన్ని మనము ఇప్పుడు చూడడానికి ప్రయత్నం చేస్తాము. చూడండి, అక్కడ 12వ వచనములో ఒక మాట, 13వ వచనానికి వస్తాము ఇప్పుడు. ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనని చూచితిని. మనుష్య కుమారుని అని చెప్పగా ఇక్కడ యోహాను ప్రభువైన యేసుక్రీస్తుని మనుష్య కుమారుడు అని భావించుకుని చూస్తున్నాడు. అయితే తుయతైర సంఘం విషయానికి వచ్చేటప్పటికి దేవకుమారుడు అని రాస్తాడు. మనుష్య కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడు, మరి సంపూర్ణ దేవుడు అయి ఉంటున్నాడు. అయితే యోహాను తన వెనుకటి ఆలోచనలు బట్టి ఈయన ప్రభువైన యేసుక్రీస్తే కదా, ఈయన ఇలా ఉన్నాడే కదా అని చూస్తూ ఉండగా, మొదట ఆయనను దర్శించినప్పుడు ఒక్కసారి తల నుంచి పాదముల వరకు చూస్తాడు. చూసినప్పుడు ఆయన కనపడేటువంటిది ఏమన్నంటే, తెలుగు భాషలో ఆ మాట రాయబడింది. చూడండి, 13వ వచనాన్ని మనం చదువుతున్నాము. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని. ఇక్కడ మనం వస్త్రము అనే పదాన్ని కొంత మనం ఆలోచన చేస్తాం ప్రియులారా. ఏంటి వస్త్రము? ఈ వస్త్రం అంటే మా కన్నడ బైబిల్లో రాజు బ్రదర్ చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఏమనేది? చదవండి బ్రదర్ ఒకసారి. నిలువంగి. ತಿರುಗಿದಾಗ 7 ಚಿನ್ನದ ನಿಲುವಂಗಿಯನ್ನು ತೊಟ್ಟು ಮನುಷ್ಯ ಕುಮಾರನಂತೆ ಇರುವವನು ಕಂಡೆನು. ಆತನು ನಿಲುವಂಗಿಯನ್ನು ತೊಟ್ಟು ಚಿನ್ನದ ಪಟ್ಟಿಯಲ್ಲಿ ಎದೆಗೆ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದನು. సాకు బ్రదర్. నిలువంగిಯನ್ನು ఎందుకు ధరించుకున్నాడు? లేక పాదముల మట్టుకు వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడంటే మనం గమనించి చూస్తాము, ఆయన
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం దయచేసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. నిరంతరము ఉమ్. నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. చాలన్న, థ్యాంక్ యూ అన్న. మెల్కీసెదకు క్రమమును బట్టిన యాజకుడు ఆయన. ప్రియులారా, మెల్కీసెదకు క్రమాన్ని గురించి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్ స్టడీలో చాలా బాగా నేర్చుకున్నాం. ఆయన మెల్కీసెదకు క్రమానికి చెందినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వాడు, నియమించబడినటువంటి మహాయాజకుడు ఆయన. కనుక ఆయన మనకంటే ముందుగా ప్రవేశించాడు. మనకంటే ముందుగా ఆ యాజక వస్త్రాలు ధరించి, పాత నిబంధనలో అయితే ప్రతి సంవత్సరము యాజకుడు యజ్ఞాన్ని అర్పించడానికి ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళాల్సింది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక్కసారే తను సమర్పించుకున్నాడు. ఆ యొక్క ఆ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఇండికేట్ చేస్తూ యేసు ప్రభు ఆ నిలువంగితో ప్రత్యక్షమయ్యాడు. కనుక మనం ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఇది కాల్పనికమైన మాటలు కాదు, లేక యోహానుకి ఏదో కలలో కనపడినట్టు కాదు, లేక ఏదో ఒక హాలుసినేషన్ కాదు, లేక ఏదో భ్రమ అన్నట్టుటువంటిది కాదు. వీటన్నిటికీ కూడా బిబ్లికల్ రెఫరెన్సెస్, దేవుని వాక్యం యొక్క ఆ సూచనల ప్రకారమే పాత నిబంధనలో చూసిన, లేవియ కాండంలో చూసిన, నిర్గమ కాండంలో చూసిన యాజకుల వస్త్రములు అనేటువంటిది ఒక మనం టాపిక్ తీసుకుంటే, ఆ ఏఫోదుకు ఒక అర్థం ఉంది. ఆ యాజకులు ధరించేటువంటి ఆ రొమ్ముకు పెట్టుకున్నటువంటి ఆ దట్టికి ఒక అర్థం ఉంది. ఆ యొక్క స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ను తెలిపేటువంటి యాజకుని లాగా, మహాయాజకుని లాగా ఆయన మనకు కనిపిస్తాడు. ఇక్కడ ఒక మాట మనం చదివాము హెబ్రీయులకు రాసిన పత్రికలు, ఇప్పుడు అన్నగారు చదివారు, మనకంటే ముందుగా వెళ్ళారు అని. అలాగైతే మనకంటే ముందుగా ఎలా వెళ్ళారు? దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి 14 వరకు ఆ మాటలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదోడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇక్కడ శుద్ధి చేసే రక్తం, శాంక్టిఫైయింగ్ బ్లడ్. కన్నడ భాషలో మనం చదివినట్టయితే, ನಿರ್ಜೀವ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಬಿಟ್ಟು ಜೀವಿಯುಳ್ಳ ದೇವರನ್ನ ಆರಾಧಿಸುವಂತೆ ಅನ್ನ ಚದುವ మాట ಕನ್ನಡ. ತನ್ನನ್ನು ತಾನೇ ನಿರ್ದೋಷಿಯನ್ನಾಗಿ ದೇವರಿಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡ ಕ್ರಿಸ್ತನ ರಕ್ತವು ಎಷ್ಟೋ ಹೆಚ್ಚಾಗಿ ನಮ್ಮನ್ನು ನಿರ್ಜೀವ ಕರ್ಮಗಳಿಂದ ಬಿಡಿಸಿ ನಾವು ಜೀವವುಳ್ಳ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವವರಾಗುವಂತೆ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಶುದ್ಧೀಕರಿಸುವುದಲ್ಲವೇ? సాకు బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం గమనించినట్టయితే, ఈ మెల్కీసెదకు క్రమంలో వచ్చినటువంటి యాజకుడు మనందరికంటే ముందుగా ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ప్రియులరా, ఆయన ఎలా వెళ్ళాడు? తన స్వరక్తాన్నే తీసుకొని వెళ్ళాడు. ఒక వ్యక్తి
తన రక్తాన్ని తాను అలా తీసుకొని వెళ్ళగలడా? అలా వెళ్ళాలంటే ఎంత ప్రేమ అవసరము, ఎంత జాలి అవసరము. ఇది మన మానవ జ్ఞానానికి అందేటువంటి సంగతి కానే కాదు ప్రియులారా. తల్లి మరియా వస్తది, నాన్న యేసు, అమ్మా నువ్వు నన్ను ముట్టొద్దు, నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అయ్యలారా గమనించండి, మనం ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ దివ్య ప్రత్యక్షత, తేజోమయునైనటువంటి ఆ దేవుని గురించి ఒక దర్శనం మన హృదయంలో ప్రతిబింబించబడాలంటే, ఆ వాక్యాలు చదవాలన్నా, ఆ వాక్యాలు వినాలన్నా, ఆ వాక్యాలు ధ్యానించాలన్నా గుండె గడగడలాడుతుంది ప్రియులారా. గుండె లోతుల్లో మన దేవుని ప్రేమ మనం ఒక్కసారి తలపోసుకుంటే హృదయాన్ని కలిచివేస్తుంది. తన స్వరక్తాన్ని తాను తీసుకొని, చెరను చెరగా పట్టుకొని, ఆయన తన స్వరక్తాన్ని తీసుకొని ఆ మహాయాజకత్వాన్ని నెరవేర్చపోతున్నటువంటి ఆ దేవుని ఆ ప్రతిరూపంగా, దేవుని యొక్క స్వరూపం, మహిమా స్వరూపంగా యేసు ప్రభు ఆ నిలువంగి ధరిస్తాడు. మనం ఎందుకు కన్నడ భాషను కూడా కొంత సింక్రనైజ్ చేసుకుంటామంటే, కొన్నిసార్లు తెలుగులో పదాలు బాగుంటాయి, కొన్నిసార్లు ఇంగ్లీష్లో పదాలు బాగుంటాయి. అలా ఆయన వెళ్ళుట ద్వారా మన మనస్సులకు ఏం జరిగింది అంటే, ఆ రక్తం మనం ఎందుకు మన బ్రదరన్ సంఘాల్లో మనకున్న క్రమం ఎలాంటిది? మనకు జీవం గల దేవుణ్ణి మనం నిజంగా వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఎలా ఆరాధించగలుగుతున్నాము? ఆ ఆ శుద్ధీకరణ మనకు ఎలా జరుగుతుంది? అందుకే మొదటి భాగంలో మన సంఘాల్లో ఒకరు లేక ఒకరిద్దరు ఆ ఆరాధనకు తలంపులు పంచుకుంటుండగా, అక్కడ మనం పంచుకునే తలంపుల్లో దేవుని యొక్క పరిపూర్ణ త్యాగమును సంబంధించినటువంటి మహిమకరమైన మాటలు ఉంటాయి. మన ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరిచేటువంటి ధ్యాన అంశాలే ఉంటాయి. అక్కడ బోధ ఉండదు, అక్కడ సువార్త ఉండదు, అక్కడ ఉత్తేజనపరిచే బోధ ఉండదు. అయితే అక్కడ ఏముంటుందంటే, క్రీస్తు రక్తము మనల్ని మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది కదా. శుద్ధీకరించబడినటువంటి వారముగా మనం ఆరాధిస్తాము. మనం అక్కడొచ్చి శుద్ధిపరచబడి ఆరాధించటం కాదు. ప్రియులారా గమనించండి, మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ రొట్టె, ఆ పాత్ర మనం చూస్తున్నప్పుడు మనలో అంతకు ముందుగానే అన్నగారు మొన్న ఒకసారి చెప్పారు, సత్యమన్న గారు, శనివారం మనం సిద్ధపడతాం, మనం శుద్ధి చేసుకుంటాం. మన హృదయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమామయుడు ఆయన యొక్క రక్తధారలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఆయన యాజకుడు, మహాయాజకుడు, మెల్కీసెదెకు క్రమంలో వచ్చినటువంటి యాజకుడు. ఆయన మంచి కాపరి, ఆయన బోధకుడు, అవన్నీ యాంగిల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము ఒక క్రమంలో ముందుకెళ్ళాలి కాబట్టి, ఇప్పుడు మనకు యోహాను ఏది చూశాడు? నిలువంగి చూశాడు. ఆ నిలువంగి అనేది ఏమి సూచిస్తుంది? వాక్యంలో రాయబడింది. వాక్యంలో అది ఎక్కడ రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. దాన్ని మనం చదువుట ద్వారా ఆ నిలువంగి యొక్క, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యములో ఉన్న ఆ ప్రాముఖ్యత మనము ధ్యానం చేసుకొని, అధ్యయనం చేసుకొని, ప్రకటన గ్రంథంలో ఈ మాటలు మనం ధ్యానిస్తుండగా గమనించాల్సిన అంశం ఏమిటంటే, రాజు బ్రదర్ ఇప్పుడు చదివినారు కదా, ఆయన యొక్క ఆ రక్తము మనలను ఎಷ್ಟో శుద్ధీకరిచి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని ఆరాధించాలంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి ప్రియులారా. నిర్జీవ భావాలు, జీవం లేని భావాలు, నిర్జీవమైనటువంటి క్రియలు వదిలి ఆయన సన్నిధికి మనం వెళ్తాం. ఆయన ఆరాధించుటకు మన మనస్సాక్షి సిద్ధం కావాలి, శుద్ధి కావాలి. అందుకే
ఆ క్రీస్తు ప్రోక్షణ రక్తం కిందికి వస్తాం. చూడండి ఒక్క మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనము, 12:24. నాకు కొంచెం స్పష్టంగా కనపట్లేదు, మీరు క్షమించాలి. ఈరోజు నా ఐ టెస్టింగ్ చేశారు, ఆ డ్రాప్స్ చేశారు నాకు ఇంచుమించు 3 గంటల మధ్యలో. ఇవి 6 అవర్స్ ఉంటుందంట, అది బ్లర్, కొంత బ్లర్గానే ఉంది. అయినా ఈ బైబిల్ స్టడీ బ్రేక్ చేయకూడదనే దీన్ని బట్టి కొంత చదువుతున్నాను. అన్నగారు హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ మీకు. ఒక మాట చదువన్న, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును హ్మ్. హేబేలు కంటే మరి హ్మ్. శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆ! మనం ఎక్కడికి వచ్చి ఉన్నాము అంటే, అక్కడ కొత్త నిబంధనకు మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మహాయాజకుడు, ఆయన గొప్ప యాజకుడు. పరలోకము నుంచి ఈ నరలోకానికి నరావతారిగా వచ్చినటువంటి ఆయన ఇప్పుడు యాజక వస్త్రములు ధరించుకున్నాడు. యాజకుడిగా మనకు కనబడుతున్నాడు. ఒక్కొక్క ఒక్కొక్క విషయాన్ని గురించి కూడా మనం ఎంతగానో డీప్‌గా ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రియులారా, ఆ మధ్యవర్తిగా వచ్చిన యేసు ప్రభును, ఆ యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి అలా ముందుకు మనం వెళ్ళినట్టయితే, ఈ యాజకత్వం ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే ఇందులో మనకున్న సందేశం ఏమిటి? మనం ఆరాధిస్తాము. ఆరాధించిన తర్వాత మనకు ఒక దేవుడు పరలోకం నుంచి, ఆయన కృపా సింహాసనం నుంచి, ఆయన కరుణాపీఠం నుంచి ఆయా భక్తుల ద్వారా దేవుడు తన సందేశాన్ని ఇస్తాడు. ఆ సందేశాన్ని మనము అనుసరించి మనం జీవితాలు కొనసాగించాల. ఈ యొక్క ఆత్మీయ క్రమములో కట్టబడేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దీని గురించి మనం ఇప్పుడు వెళ్ళటం మన టాపిక్ కాదు, కానీ మన టాపిక్‌లో ఆ వస్త్రాల గురించి, ఆ యొక్క నిలువంగి గురించి మనం చదివినప్పుడు, ఆ నిలువంగి యొక్క వస్త్రముల యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నప్పుడు, మనకు కూడా కొన్ని వస్త్రాలు అవసరమని దేవుని వాక్యం తెలుపుతుంది ప్రియులారా. అది కొంత మనం గమనించుకుందాం. దయచేసి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-15 వచనాలు. కొలస్సీ 3వ అధ్యాయము 12-15 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియుల వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసి ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు ధరించుకొనుడి అని 2 సార్లు ఉంది. ధరించుకోండి అంటే అర్థం ఏమిటి? వేసుకోవడం. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వస్త్రాలు వేసుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం మర్యాద తగినటువంటి వస్త్రాలు మనం ధరించుకుంటాం. అయితే ఇక్కడ మొదట అన్న చదివినప్పుడు ఆ కొన్ని జాలిగల హృదయం, దయాళుత్వం, కరుణగల స్వభావం. అందుకే మనం ఒక పాట పాడతాము తెలుగు భాషలో, చాలా మంచి పాట ఉంది. దేవుడు మనలో గుణాలు ఎలా ఉంటాయో అలాగ మనకుంటాడంట ఆయన. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును, గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును.
సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, మనం ఎందుకు దయాళుత్వం ధరించుకోనాలా? ఎందుకంటే మనము దయగలిగితే దేవుడు దయ చూపిస్తాడు. మనం ఎందుకు కఠినత్వము ధరించుకోకూడదు? మనం కఠినత్వం ధరించుకుంటే దేవుడు వికటం చూపిస్తాడు. కనుక ప్రియులారా, మనకు కొన్ని వస్త్రాలు ఉన్నాయి. సాత్వికత్వము, ప్రేమ, దయాళుత్వం, ఇవి ఆత్మీయ వస్త్రాలు. ఈ వస్త్రాలు మనము ధరించుకునేటువంటి వారంగా ఉంటే మనము యాజకులం. మనము రాజులైన యాజక సమూహము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకంటే ముందుగా తన స్వరక్తాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. ఆ సంగతి మనం ఇప్పుడు చూస్తూ వచ్చాము. ఎప్పుడైతే యోహాను వెనుతిరిగి చూశాడో పద్మోసు ద్వీపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ దివ్య స్వరూపాన్ని ఆయన చూస్తూ ఒక్కొక్కటిగా వర్ణిస్తాడు. మనం అవి ఒక్కొక్కటి ధ్యానిస్తుంటుండగా ఈరోజు మనము నిలవంగి గురించి మాత్రము ధ్యానం చేస్తూ వచ్చినాము. ఈ నిలవంగి యాజకత్వాన్ని చూపిస్తుందని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ యాజకత్వము నిరంతర యాజకత్వం అని మనం జ్ఞాపకం చేసుకున్నాము. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఉన్న యాజకత్వం అని జ్ఞాపకం చేసుకున్నాము. ఈ యాజకత్వం ద్వారా మనము నిర్దోషులమై మన మనస్సాక్షి అది శుద్ధి చేయబడుతుందని, ఆ రక్తము ద్వారా మరి మనస్సాక్షి శుద్ధి చేయబడి నిర్జీవ క్రియలు విడిచి మనము దేవుని ఆరాధిస్తామని మధ్యవర్తిగా వచ్చిన యేసు ప్రభు యాజకుడుగా, ప్రియులారా గమనించండి, యాజకుడు యజ్ఞాన్ని అర్పించేవాడు. ఒక మేక పిల్లను, ఒక గొర్రె పిల్లను యజ్ఞం అర్పించాలంటే యాజకుడు దాని తలపైన చేయి పెట్టి దాన్ని యజ్ఞార్పణ చేయాలి. అయితే ప్రపంచ చరిత్రలో విచిత్రమైన, విశిష్టమైన, విశేషమైన ఒక గొప్ప సంగతి ఏంటంటే యాజకుడే యజ్ఞమైపోయాడు. ప్రియులారా, ఆయనే యజ్ఞార్పితుడయ్యాడు. గవిని వెలుపట ఆయన హింసించబడ్డాడు, చంపబడ్డాడు. యాజకుడు ఎక్కడ యజ్ఞం కాలేదే. ఇది కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చిన హేబేలు కంటే హితకరంగా మాట్లాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం క్రిందకు మనం వచ్చాం ప్రియులారా. కనుక అర్చకుడే అర్పణ అయిపోయాడు. ఈ కాలంలో అలాగూ ఎవరైనా అర్చకుని అపాయింట్ చేసుకుంటే, ఒక పూజారిని అలా పెట్టుకుంటే, అయ్యా ఒకరోజు సంవత్సరంలో నిన్ను అక్కడ అర్పణ చేస్తాము, కాల్ చేస్తామంటే ఏ ఒక్కడు కూడా ఆ అర్చకుని పనికి పోడు, ఏ ఒక్కడు కూడా ఆ యాజకుని పనికి పోడు. ప్రియులారా, ఆ మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ఆయన తన స్వరక్తాన్ని అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. యోహాను అది చూస్తున్నాడు. యోహాను రక్తమయంగా లేదే. పరమగీతంలో ఆ మాట రాయబడింది, నా ప్రియుడు ధవళవర్ణుడు రక్తవర్ణుడు. ధవళవర్ణుడు కూడా ఉన్నటువంటి వాడు రక్తవర్ణుడు అయిపోయాడు. అయితే ఇప్పుడు రక్తవర్ణం లేదు, అపాద మస్తకం వస్త్రం ఒకటి ఉంది. అది యోహాను ఆశ్చర్యానికి కారణం. ప్రియులారా, ఈ ఆత్మీయ సంగతి మనం జ్ఞాపకం చేసుకొని మనకున్న వస్త్రాలు ఎలాంటివని కూడా ఇప్పుడు ధ్యానం చేసుకుంటే, ఆ దేవుని మహిమకు తగినట్టుగా, ఆయన యొక్క పిలుపు తగినట్టుగా, ఆయన యొక్క గుణగణాలకు తగినట్టుగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నామా? మన బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదో మహాజ్ఞానాన్ని సంపాదించాలని కాదు, లేక ఏదో వివరణ పొందాలని కాదు, దేవుని యొక్క పరిపూర్ణ ప్రవచన నెరవేర్పుకు, దేవుని యొక్క మహాప్రేమ యొక్క
అవగాహన, ఒక్కొక్క పదములో దాగి ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనం చదువుకున్నప్పుడు, మరొకసారి తిరగవేసి ఆ అధ్యాయం చదివినప్పుడు, ఆ వచనాలు చదివినప్పుడు మనకు ఆ సర్వసంపూర్ణత, క్రీస్తు యొక్క సర్వసత్యము మన మనస్సులకు గోచరింపబడాలి ప్రియులారా. అందుకే మనం ఈ మాటలు ధ్యానిస్తాం. నేను ఇంకా నోట్ ఇది కొంచెం అన్న నీకు ఇంకొక వచనం చదవమని చెప్పాను. నాకు అది ఇప్పుడు కనపడటం లేదు. లైటింగ్ తక్కువ ఉంది. అది యెషయాలో అన్నా? యెషయా గ్రంథం 61. చదువు. అదే కరెక్ట్. చదువు. మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథం 61 మొదటి 3 వచనాలు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమునకు ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా చాలన్న. అక్కడ 2 వస్త్రాలు కనపడిన అన్న చదివిన దాంట్లో. ఒకటి ఉల్లాస వస్త్రము, ఇంకొకటి నీతి వస్త్రం ఉందన్న. ఈ ఉల్లాస వస్త్రం ఎప్పుడు వస్తుంది మనకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు. చెరలో ఉన్న వారిని మనం విడిపించాలి, వారి దగ్గరకు మనం వెళ్ళాలి, మరి వారి ఆనందంలో మనం ఆనందం చూడాలి, వారి సంతోషంలో మరి సంతోషం చూడాలి. సురేష్ అన్న ఇబ్రీ 7:26 అనేదో మెసేజ్ పెట్టాడు అన్న. సురేష్ బ్రదర్ చదవండి. సురేష్ బ్రదర్ ఏదో మెసేజ్ 7:26 బ్రదర్. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడిని, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ. మనకు సరిపోయినటువంటి వాడు, ఆకాశ మండలం కంటే మరి ఎంతో గొప్ప యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనం ఇప్పుడు వస్త్రాల గురించి ధ్యానం చేస్తున్నాం. మనలో ఆ ఉల్లాస వస్త్రము, క్రీస్తునందుల మనకు సంతోషం. ప్రియులారా గమనించండి, చెరలో ఉన్నాడు, 100% ఇంప్రిజన్మెంట్. ఈ రోజులో ఉన్న ఫెసిలిటీస్ ఆ రోజుల్లో లేవు పౌలు గారికి. అపొస్తలుడైన పౌలు గారు ఖైదీగా ఉన్నాడు. ఆ ఖైదీగా ఉన్నప్పుడు వాళ్ళకి బొండాలు వేసి బిగిస్తారు. అక్కడ నల్లులు ఉంటాయి, బల్లులు ఉంటాయి, రకరకాలైనటువంటి విష ప్రాణులు, విష కీటకాలు ఉంటాయి. వాటి మధ్యలో ఆయన ఉన్నప్పుడు రాస్తాడు, సంతోషించుడని రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాము. మనము ఆయన దాంట్లో ಸಂತೋಷಪಡಿರಿ, ಉಲ್ಲಾಸಪಡಿರಿ, ಯಾವಾಗಲೂ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸಂತೋಷಿಸಿರಿ, సంతోషపడిరి ಎಂದು ನಾನು తిరిగి ಹೇಳುತ್ತೇನೆ. ప్రియులారా, ఎవరైనా క్రీస్తు వారి దుఃఖం పోయి సంతోషం వస్తుంది. రండి, మన దుఃఖ దినములు సమాప్తమాయను అని ప్రవక్త అన్నాడంటే, మన దుఃఖ దినములు సమాప్తమైంది ప్రభువైన యేసుక్రీస్తులో, ఆయన యాజకత్వములో, ఆయన నాయకత్వములో, ఆయన శిరస్సుత్వములో, ఆయన అధ్యక్షతలో. మరి వేరే ఇంకేవి లౌకికమైన విషయాల ద్వారా కాదు. ఏదో ఒక బెంజ్ కారు ఉన్నందుకో, BMW కారు ఉన్నందుకో, ఏదో ఉన్నందుకో కాదు. ప్రసంగ గ్రంథంలో మాట ఉంది. నేను అప్పుడు అక్కడికి వెళ్ళి, అది కాదు మన పాయింట్. అయితే మనం కొన్ని పాసింగ్ రెఫరెన్స్లు తీసుకుంటూ మన మెయిన్ రూట్ వదలకూడదు. ఈ హైవే, మనం హైవేలో వెళ్తూ కొంత ఆ క్లారిటీ కొరకు మనం అటు ఇటు వెళ్తాం, కానీ మనం ప్రయాణం చేయాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. అయితే మనం వెళ్ళటానికి ముందు ఒక సాలిడ్ బెడ్ రాక్ ఫౌండేషన్తో మనం వెళ్ళాలి. ప్రభు తన ప్రత్యక్షతను తెలుపుకుంటూ మనకు నేర్పుతున్నటువంటి కొన్ని సంగతులు కూడా మనకు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
అలాంటి వస్త్రములు మనం ధరించేటువంటి వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక మాట ఉంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చదవనమాట. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆ, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టును నాకు ధరింపచేసి ఉన్నాడు. చాలన్నా, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఇక్కడ మనకు ఇంకా 2 వస్త్రాలు దొరికించాడు దేవుడు. రక్షణ వస్త్రం. ప్రియులారా, ఈ రక్షణ ఎంత గొప్పది కదా, మనకిచ్చిన రక్షణ. నేను ఎప్పుడు పుల్పిట్ పై నిలబడినా, నేను వాక్యం చెప్పాలనుకుంటున్నప్పుడు నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చే ముఖ్య విషయం ఏంటంటే, భయంకరమైన పాపిని, త్రాగుబోతుని, ఒకప్పుడు సిపిఐ ఇది నక్సల్స్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నటువంటి ఒక నక్సల్వాదిగా ఉన్నటువంటి వాడిని డిగ్రీ చదివేటప్పట్లో, ఆ తర్వాత లోకంలో ఉన్నటువంటి వాడిని, అయ్యా ప్రభా, ఘోరమైన పాపిని, నన్ను ఎంత మార్చావు కదా. ఆ మార్పు మనుషులు ఎవరు తీసుకురాలేరు. రక్షణ ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు, ఆయనలోనికి మనల్ని చేర్చుకున్నాడు. బాప్తిసం అంటే ప్రభులోనికి మనం చేరడం. ప్రియులారా, గమనించండి, ఆ రక్షణ వస్త్రం ధరించుకుంటే ఆ ఆనందమే వేరు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. ఎవరైనాను క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి. ఆ ఆనందం. కష్టాలు లేవా? ఉంటాయి. తొందరలు ఉండవా? ఉంటాయి. అయితే ఏముంటుంది? ఆనుకోవడానికి ఒక చేరున్నట్టు మనకు. ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వాళ్ళకి ఏమంటే, వెనకాల ఇటు ఆసరాగా ఉంది, దేవుడు ఉన్నాడని. అయితే ఈ రక్షణ భాగ్యం లేనటువంటి వారు స్టూల్ మీద కూర్చున్నట్ల, వాళ్ళు ఇట్లనే కొంత కింద పడిపోవచ్చు. అయితే మనకేమంటే, దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు, రక్షణ వస్త్రాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడు. కనుక ప్రియులారా, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తునందు, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తునందు నువ్వు నూతన సృష్టిగా మార్చబడకపోయి ఉంటే, ఇప్పుడే ఆ రక్షణ వస్త్రాలను ప్రభుని అడుగు. జీవితాలు మార్చే దేవుడు. నేను అనుకుంటాను, ఈ మధ్యలో బాప్తిజం తీసుకున్నటువంటి ప్రియ సోదరుడు దినేష్, మరి వెంకటేష్, వారు రక్షణానందాన్ని పొందుతూ రక్షణలో ఎదుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ఆనందం వేరు, అందులో దొరికేటువంటి సంతోషం వేరు. ఇంకా నీతి వస్త్రాలు ఇస్తానన్నాడు. ఆ నీతి వస్త్రం అనగా మనం చూస్తాం, అది ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నటువంటి నీతి కాదు. ధర్మశాస్త్రములో పరిశీలి నీతి ఒక రకంగా ఉండేది. వాళ్ళ నీతి ఎలాంటిది? రోడ్లలో అగ్రపీఠాలు, మరి అక్కడక్కడ నమస్కారాలు, మరి క్లర్జిమెన్షిప్, ఉన్నత పదవి, యాజకత్వం, ధార్మిక రీతిలో రిలీజియన్గా. మనం ఎప్పుడు కూడా క్రైస్తవ్యం అనే పదాన్ని ఒకవేళ ఉపయోగించిన, ప్రియులారా గమనించండి, దీన్ని మనం మతంగా కాదు, ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంగా మనం ధ్యానం చేస్తాము. ఇది ఒక విశ్వాస మార్గం. కనుక చూడండి, ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుకొని మన ధ్యానాన్ని ముగించుకుందాం. నిలువంగి, యాజక వస్త్రాలు చదవన్నమాట. స్త్రీలు శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక డిమార్కేటింగ్ లైన్ అక్కడ రాస్తారు, అక్కడ గీస్తారు. మీరు ఒకవేళ ప్రిన్సిపుల్డ్, రైచియస్, నీతిమంతులు అనుకుంటున్నారేమో, అయితే మీ నీతి ఎలాంటిదై ఉండాలంటే, మీ నీతి పరిసయ్యుల నీతి వంటిది కాదు. పరిసయ్యుడు ఎలా ప్రార్థించాడు, సుంకర్ ఎలా ప్రార్థించాడు, మనం బైబిల్లో గమనించి చూసినట్టయితే, పరిసయ్యుడు అంటున్నాడు, ఆయన, అయ్యా నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను క్రమంగా ప్రార్థన చేస్తున్నాను, నేను
నేను నేను నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని. అసలు నువ్వు ఎవరివి? యు ఆర్ ఎ జీరో. ప్రభునందు ప్రియులారా, మరైతే సుంకరి ఆయన పరలోకం వైపు కూడా చూడడానికి తల వంచుకొని ఆయన తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ తగ్గింపు, ఆ దీనత్వం, ఆ నీతి ప్రభు మన నుంచి అడుగుతున్నాడు ప్రియులారా. కనుక ఆయన యొక్క నిలువంగి, ఆ వస్త్రం యాజకత్వాన్ని సూచిస్తుంది. ఆ యాజకత్వం నిరంతర యాజకత్వం. యోహాను అప్పుడే తన మైండ్లో రిజిస్టర్ చేసుకుంటాడు. ఓహో, నా ప్రభు ఇప్పుడు సిలువలో ఉన్న ఆ యజ్ఞార్పితుడిగా ఉన్నటువంటి ప్రభు కాదు, ఈయన యాజకుడిగా వస్తున్నాడు, ఈయన యాజకుడు, ఈయన మహాయాజకుడని చూస్తాడు. ఆ చూసిన విషయాన్నే రాస్తాడు. ఆ రాసిన విషయాన్నే మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. దేవుడి మాటలను దీవించిన గాక. అవకాశం ఇచ్చిన పెద్దలకు, చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభునామాన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. వందనాలు.